Today we will learn about languages in India. లాంగ్వేజెస్ గురించి నేర్చుకుంటున్నాం ఈరోజు. ఇది దేని కిందకి వస్తుంది అంటే కల్చర్ ఆఫ్ ఇండియా. ఇండియాలో లాంగ్వేజ్ అంటే ఏంది అసలు అంటే లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఫస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ includes individual languages related through a common ancestor that existed before the recorded history. Dialect is a form of language spoken in a local area. ఇందులో డైలెక్ట్ అని కూడా ఉంటుంది. డైలెక్ట్ ఏంటంటే ఇది ఒక లోకల్ ఏరియాలో మాట్లాడేది ఒక ఫార్మ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. అది కూడా అండ్ డైలెక్ట్ ఓకే. సెవరల్ డైలెక్ట్స్ అన్నీ కలిపి ఒక లాంగ్వేజ్లోనే చాలా డైలెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క కల్చర్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ని స్ప్రెడ్ చేసుకున్నారు. డిఫరెంట్ ఉంటుంది. తమిళ్ కల్చర్కి తమిళ్ లాంగ్వేజ్, తెలుగు కల్చర్ తెలుగు లాంగ్వేజ్, హిందీ కల్చర్ గల అలా ఉంటుంది. చాలా లాంగ్వేజెస్ వెళ్ళినాయి. లాంగ్వేజ్ అంటే సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ త్రూ స్పీచ్. ఒకైపోతే కలెక్షన్ ఆఫ్ సౌండ్స్ దట్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండర్స్టాండ్ టు హ్యావ్ ద సేమ్ మీనింగ్. A collection of sounds that a group of people understand to have the same meaning. System of communication through speech. స్పీచ్ ద్వారా కానీ రైటింగ్ ద్వారా కానీ ఇది సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్. కొన్ని సెట్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి వచ్చిన లాంగ్వేజెస్ ఉంటాయి. రికార్డెడ్ హిస్టరీ కన్నా ముందు ఒక యాన్సిస్టర్ ఒకదాని నుంచి వచ్చినవే ఇట్లా ఉంటాయి అన్నట్టు లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటాం. ఎక్కువ ఇండో ఆరియన్ గ్రూప్ ఆఫ్ లాంగ్వేజెస్ మన ఇండియాలో ఉన్నవి. ఈ ఇండో ఆరియన్ గ్రూపే మళ్ళీ ఇండో యూరోపియన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. మన ఇండియాలో ఎక్కువ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ ఉన్నవి. ఈ ఇండో ఆరియన్ ఎవరికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండో యూరోపియన్ నుంచి వచ్చింది. సమ్ లాంగ్వేజ్ గ్రూప్స్ విచ్ ఆర్ ఇవన్నీ కొన్ని ఇండియాకి మాత్రమే సంబంధించింది కూడా ఉన్నాయి. అసలు గ్రూప్స్ ఏది అంటే ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇండో ఆరియన్, ద్రవిడియన్ అంటే సౌత్ ఇండియాకి వచ్చింది. ఇంకోటేమో సీనో టిబేటియన్, నీగ్రాయిడ్, ఆస్ట్రిక్, ఇవి మెయిన్ అన్నట్టు. ఇంకా చాలా ఉన్నవి. ఇవి ఎక్కువ నీగ్రాయిడ్ గ్రూప్, సీనో టిబేటియన్ గ్రూప్, ఆస్ట్రిక్ గ్రూప్. సో మెయిన్గా వచ్చేసి ఫైవ్ అన్నట్టు. ఇండో ఆరియన్ ఫేమస్, ద్రావిడియన్ నెక్స్ట్, సీనో టిబేటియన్ ఎందుకంటే మనకు టిబేట్ చైనా ఉంటుంది కాబట్టి అది, నీగ్రాయిడ్ మనం ఆఫ్రికాకి కొంచెం రిలేటివ్గా ఉంటాం కాబట్టి ఆస్ట్రిక్. ఈ ఇండో ఆరియన్లో ఏంటి అనేది, ఇండో ఆరియన్ ఎక్కువ వచ్చేసి ఇది పెద్దది అన్నట్టు. 75% ఇండియన్స్ ఏది మాట్లాడతారు అన్నట్టు. ఇందులో మళ్ళీ 3 సబ్ గ్రూప్స్ ఉన్నాయి ఇండో ఆరియన్లో. 3 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అదేంటంటే ఓల్డ్ ఇండో ఆరియన్, మిడిల్ ఇండో ఆరియన్, మోడర్న్ ఇండో ఆరియన్. ఓల్డ్, మిడిల్, మోడర్న్ అని ఇలా 3 మళ్ళీ సబ్ గ్రూప్స్ ఉన్నవి. ఇది ఇండో యూరోపియన్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించింది. అసలు ఓల్డ్ ఇండో ఆరియన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓల్డ్ ఇండో ఆరియన్ గురించి ఇది 1500 BC అప్పుడు డెవలప్ అయ్యింది. ఇందులో ఇప్పుడు ఏముంటుందంటే సంస్కృత్. సో సంస్కృత్ ఈస్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ ఇండో ఆరియన్ గ్రూప్. సంస్కృత్ ఇక్కడనే ఇక్కడ నుంచి వచ్చింది. సంస్కృత్ వేదాస్లో ఉండేది. ఉపనిషత్తులో, పురాణాస్లో, ధర్మశాస్త్రాస్ కూడా సంస్కృతిలోనే ఉండేవి. సంస్కృత్ ఈస్ మదర్ ఆఫ్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అలా అని అంటారు. ఆ డైవర్సిటీ అండ్ రిచ్నెస్ ఆఫ్ కల్చర్ హ్యాస్ బీన్ పాసిబుల్ బికాస్ సంస్కృత్లో ఉన్న లాంగ్వేజ్లోనే మనకు తెలిసింది. ఓకే, మన రిచ్నెస్ ఎంత, మన డైవర్సిటీ ఎంత ఉండేది అనేది సంస్కృత్ లాంగ్వేజ్లోనే తెలిసింది. పురాతనమైన లాంగ్వేజ్ ఇది, మోస్ట్ యాన్షియంట్ లాంగ్వేజ్. ఇది ఒక షెడ్యూల్డ్ లాంగ్వేజ్ కూడా. మన ఇండియాలో 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నవి. 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నవి. అందులో ఇది ఒకటి. ఇవి షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, 8th షెడ్యూల్లో ఉన్నవి. ఈ మిడిల్ ఇండో ఆరియన్లు ఏమున్నాయంటే, మిడిల్ ఇండో ఆరియన్ ఇది వచ్చేసి 600 BC నుంచి 1000 AD
అంటే 1000 AD. ఇది ఫస్ట్ లాంగ్వేజ్ ఏదంటే ప్రాకృత్ ఇందులో డెవలప్ అయింది. ప్రాకృత్ అనేది కొద్ది న్యాచురల్, ఒరిజినల్ అండ్ క్యాజువల్ అండ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ లాంగ్వేజ్, కామన్ టంగ్ వితౌట్ ఎనీ స్ట్రిక్ట్ రూల్స్ ఆఫ్ యూజేజ్. ప్రాకృత్ అనేది ఇది జనరల్గా నార్మల్గా ఉంటుంది, ఇది ఇట్లనే యూజ్ చేయాలి, పలకడానికి కొద్దిగా ఇబ్బంది అట్లా ఏం లేదు. ప్రాకృత్ అనేది ఒక లాంగ్వేజ్ కాదు, ఇది చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ అన్నీ కలిపి ప్రాకృత్ అని ఒక పేరు పెట్టారు. దానికి జనరలీ బ్రాడర్ టర్మ్ విత్ ఆల్ మిడిల్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ గురించి అన్నీ కలిపి ప్రాకృత్ అని అంటాం జనరల్గా. కొన్ని లాంగ్వేజెస్ ఏవి దీని గురించి వచ్చిందంటే పాలి అంటాము. పాలి ఎక్కువ తెర్రవాడ బుద్ధిస్ట్ వాడారు. తెర్రవాడ బుద్ధిస్ట్ వాడిన లాంగ్వేజ్ ఏది అంటే పాలి అంటాం. ఇంకొకటి అర్ధమగధి. ఇంకో లాంగ్వేజ్ ఏంటంటే ఇవన్నీ ప్రాకృతికి సంబంధించింది. అర్ధమగధి అనేది కూడా ఒక లాంగ్వేజ్. ఇంకొకటి ఏంటంటే అపభ్రంహస, ఇది కూడా ప్రాకృత్ నుంచే వచ్చింది. సో ప్రాకృత్ నుంచే 3 లాంగ్వేజెస్: పాలి, అర్ధమగధ, అపభ్రంహస. ప్రాకృత్ ఇది ఎక్కువ కామన్ పీపుల్ వాడేది. సంస్కృత్ ఏమో ఎక్కువ బ్రాహ్మణ్స్, ఆర్థోడాక్స్ పీపుల్ ఉండేది, కొన్ని రూల్స్ ఉండేవి. అది ఎలైట్స్, బ్రాహ్మణ్స్, వీళ్ళు సంస్కృత్ వాడేవాడు. ప్రాకృత్ కొద్దిగా లేట్ డెవలప్ అయ్యింది సంస్కృత్ కన్నా. ఫస్ట్ సంస్కృత్. ప్రాకృత్ అండ్ అర్ధమగధి లాంగ్వేజెస్ వేర్ యూజ్డ్ ఇన్ ద గెయిన్ ఆగమాస్. ఈ ప్రాకృత్ ఇంకా అర్ధమగధి అని ఇది జైన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆగమాస్ రాశారు కదా, 12 ఆగమాస్. జైన్స్ ఏ లాంగ్వేజ్ వాడారు జైన్స్ ఆగమాస్లో అంటే ప్రాకృత్, అర్ధమగధి ఇది ఎక్కువ జైన్స్ వాళ్ళ ఆగమాస్లో వాడారు. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ వరకు స్లోగా ఉంది. ఇంటూ స్ట్రిక్ట్ క్రోనాలజికల్ పీరియడ్స్ స్లోగా ఉంది కాబట్టి మనం సపరేట్ చేయలేము. అట్లనే ప్రాకృతిలో ఏ లాంగ్వేజెస్ ఉన్నాయని ఇంతకుముందు చూసాం కదా, పాలి, మగధి, అర్ధమగధి, అట్లా దాని గురించి ఇంకా కొంచెం చూసుకుందాం. అంటే పాలి అనేది, ఈ పాలి లాంగ్వేజ్ ఎక్కువ మగధలో మాట్లాడేవాళ్ళు. మగధలో మాట్లాడేవాళ్ళు. ఇది 5th century 1st century BCలో ఫేమస్ ఉండేది. సంస్కృత్కి దగ్గరగా ఉంటుంది. పాలి వచ్చేసి బ్రహ్మీ స్క్రిప్ట్లో రాస్తారు. పాలి ఇన్ బ్రహ్మీ స్క్రిప్ట్లో ఎక్కువ రాస్తారు. పాలిని బ్రహ్మీ స్క్రిప్ట్లో ఎక్కువ రాస్తారు. The Tripitaka Buddhism were also written in Pali. It served as the lingua franca of Theravada Buddhism. ఈ పాలిని వాడింది ఎవరు అంటే Theravada Buddhism ఎక్కువ. Tripitaka Buddhism is written in Pali. Buddha himself did not speak in Pali but delivered his preachings in Ardhamagadi language. బుద్ధ పాలిలో మాట్లాడలేదు, కాకపోతే వీళ్ళ త్రిపీటక బుద్ధిజం ఉన్నవి. బుద్ధ ఎక్కువ అర్ధమగధి లాంగ్వేజ్ మాట్లాడాడు. త్రిపీటక ఇది రిటర్న్ ఇన్ విచ్ లాంగ్వేజెస్ అంటే పాలి లాంగ్వేజెస్లో మాట్లాడాడు త్రిపీటక. ఇది తెర్రవాడకి లింగువా ఫ్రాంకా. నెక్స్ట్ వచ్చేసి అర్ధమగధ ఎక్కడి నుంచి వచ్చి మగధి. దీన్ని మగధి ప్రకృతి కూడా అంటారు. మగధి ప్రకృతి ఇది సంస్కృత పాలి తర్వాత ఇది వచ్చేసింది ఎక్కువ. బుద్ధ అండ్ మహావీర పెరప్ స్పోక్ ఇన్ అర్ధమగధి. బుద్ధ ఇంకా మహావీర వీళ్ళు ఎక్కువ, బుద్ధ ఇంకా మహావీర ఇద్దరు అర్ధమగధిలోనే మాట్లాడారు. జానపదాస్లో ఉంటారు కదా 16 మహాజానపదాస్, వాళ్ళ దాంట్లో కూడా కొన్ని కోడ్ లాంగ్వేజెస్ ఇదే ఉండే. మౌర్యన్ డైనెస్టీలో కూడా ఉండే. జైన్ టెక్స్ట్ అండ్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక కూడా అర్ధమగధి లాంగ్వేజ్లో ఉన్నవి. మెనీ లాంగ్వేజెస్ ఇట్ లేటర్ ఎవాల్వ్డ్ ఇంటూ ఈస్టర్న్ ఇండియాలో ఉంటాయి కదా, బెంగాలీ, ఆసామీస్, ఒడియా, మైథిలి అండ్ భోజ్పురి ఇవన్నీ పుట్టింది ఇక్కడే అర్ధమగధి. బెంగాలీ, ఒడియా, మైథిలి బీహార్లో మాట్లాడతారు, భోజ్పురి బీహార్లో మాట్లాడతారు, ఆసామీస్ ఇవన్నీ అంటే ఈస్టర్న్ ఇండియాకి సంబంధించిన ఒక లాంగ్వేజెస్ అన్నీ వచ్చింది అర్ధమగధి దాని నుంచే వచ్చేవి.
ఇంకా లాంగ్వేజెస్ చాలా ఉండేవి. అందులో మెయిన్ ప్రముఖంగా సౌరాసెని డ్రామాస్ రాయడానికి మీడివల్ ఇండియా ఆ టైంలో వాడేవాళ్ళు. దీన్ని డ్రమాటిక్ ప్రకృతి కూడా అంటారు, సౌరాష్ అని. SHAURA సౌరాశని. ఈ సౌరాశనిని ఇది ఎక్కువ డ్రామాస్ రాయడానికి వాడేవాళ్ళు, టు రైట్ డ్రామాస్. మీడివల్ ఇండియాలో వాడేవాళ్ళు. దీన్ని డ్రామాటిక్ ప్రాకృతి కూడా అంటారు. డ్రామాటిక్ ప్రాకృతి, ఎందుకు డ్రామాటిక్ ప్రాకృతి. predecessor to Northern India languages. ఇప్పుడు జైన్ మాంక్స్ మెయిన్లీ యూజ్డ్ దిస్ వర్షన్ ఆఫ్ ప్రాకృత్ వైల్ రైటింగ్. జైన్ మాంక్స్ వాడేవాళ్ళు ఇది. ద ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆఫ్ దిగంబర జైన్స్, ద శక్తాంగమ ఇస్ రిటర్న్ ఇన్ సౌరాశని. ఒక ఓల్డెస్ట్ దిగంబర జైన్స్ ఒక ఓల్డెస్ట్ టెక్స్ట్ ఏముంటుంది, శక్తాంగమ అని ఒకటి ఉంటుంది. అది ఎక్కడ రాశారు, ఇది అవసరం లేదు. మహారాష్ట్రీ ప్రాకృత్ అని కూడా ఇంకోటి ఉంటుంది. ఇది మరాఠీ అండ్ కొంకణి పుట్టింది. ఇది మహారాష్ట్రీ కూడా ఒకటి ఉంటుంది, మహారాష్ట్రీ ప్రాకృత్. ఇది మరాఠీకి ఇంకా కొంకణి ఒక భాషకు ఈ ముందు ఉన్నది. ఇది వెస్ట్రన్ ఇంకా సౌతర్న్ ఇండియాలో ఉంటుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహన డైనెస్టీ. మహారాష్ట్రీ ప్రాకృతే శాతవాహనులు వీళ్ళు ఇక తెలుగు స్టేట్స్ని కూడా కొంచెం రూల్ చేశారు. ఇందులో ఈ లాంగ్వేజెస్లో చాలా డ్రామాస్ రాశారు. ఒకటి ఏది అంటే గహకోశ బై కింగ్ హాలా అండ్ గౌడ వహో స్లేయింగ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ గౌడ బై వక్కపాటి అనేది రాశారు అటు. ఏలు శ్రీలంక, ఇది ఏలు అని ఒకటి లాంగ్వేజ్ ఉంటుంది. ఇది ఏంటంటే యాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ శ్రీలంక. సిన్హాలా, ఇప్పుడు శ్రీలంకలో వాళ్ళు మాట్లాడేది ఏ లాంగ్వేజ్, సిన్హాలా ఆఫ్ శ్రీలంక. దీనికి ముందున్నది ఏది, ఏలు. పైసాచి అనేది ఇట్స్ ఆల్సో రిపోర్టెడ్ as బూట భాష, డెడ్ లాంగ్వేజ్, ఆఫ్టన్ రికార్డెడ్ as ప్రాకృత్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ an important dialect. గుణదయాస్ బృహత్ కథ, an ancient epic is written in పైసాచి. పైసాచి అని ఒక లాంగ్వేజ్ ఉంటుంది, అది బూట భాష అంటారు. డెడ్ లాంగ్వేజ్ ఇప్పుడు ఏం లేదు. SHACHI పైసాచి, దీన్ని బూట భాష అని అంటారు. ఇది ఇందులో ఎందుకు ఫేమస్ అంటే ఇది ఇప్పుడు ఏం అక్కడ యూజ్ చేయట్లేదు, కానీ గుణదయ అని ఒకట అని బృహత్ కథ ఉంటుంది కదా, బృహత్ కథ ఈ లాంగ్వేజ్లో రాశాడు, అది ఒక్కటే ఫేమస్. బృహత్ కథ ఇస్ రిటర్న్ ఇస్ విచ్ లాంగ్వేజెస్, పైసాచి, విచ్ ఇస్ ఆల్సో నోన్ as బూట భాష, డెడ్ లాంగ్వేజ్. సో మనం పాలీ దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మీ స్క్రిప్ట్ మెయిన్. మగధాలో మాట్లాడేవాళ్ళు. ప్రాకృతిలో పాలి అర్ధమగధి ఉంటుంది. అర్ధమగధి పాలి అయిపోయింది. పాలి వచ్చేసి బ్రహ్మీ స్క్రిప్ట్. ఇంకొకటి సౌరాశేని, మహారాష్ట్రీ ప్రాకృతి కూడా ఉంటుంది. ఏలు అని చెప్పి సిన్హాలా లాంగ్వేజ్ ఆఫ్ శ్రీలంకకు ముందు వచ్చేది ఏలు. పైసాచి అంటే బూట భాష, బృహత్ కథ రాశారు. సౌరాశేని అనేది డ్రామాలు రాయడానికి వాడతారు. జైన్స్ వాడారు. వాళ్ళ ఓల్డెస్ట్ టెక్స్ట్ ఆఫ్ దిగంబర జైన్స్ ఏది అంటే శక్తాంగమ అని ఒకటి ఎవరు ఉంటుందో అది రాశారు. అపబ్రహ్మస. The development of అపబ్రహ్మస, కరప్ట్ ఆర్ నాన్ గ్రామటికల్ టు ప్లే. అపబ్రహ్మస అనేది అపబ్రహ్మస ఇది ఎప్పుడు జరిగిందంటే 6th 7th century ఏడీ టైంలో జరిగింది. ఇది ఇందులో చాలా డైలాగ్స్ ఉంటాయి. సంస్కృత ప్రాకృతి కానివి అన్నీ ఇక్కడికి వచ్చాయి అన్నట్టు. సంస్కృత ప్రాకృతి కానివి. ట్రాన్సిషన్ ఫ్రమ్ మిడిల్ టు మోడర్న్ ఇండియా లాంగ్వేజెస్. ఓకే, అవును. అపబ్రహ్మస ఇది లిటరరీ లాంగ్వేజ్ అయ్యేది. లిటరరీ అంటే ఎక్కువ రాసేదానికి ఉపయోగించేవాళ్ళు. ఇది బాగా డెవలప్ అయింది. దానికి ఒక ఐడెంటిటీ తెచ్చుకుంది. బమహా ద రినోడ్ పోయిట్ ఆఫ్ కాశ్మీర్. బమహా అని ఒక బమహా అని ఒక కాశ్మీర్కి చెందిన పోయట్ ఏం చేశాడు అంటే పోయిటరీని సంస్కృత, ప్రాకృత అండ్ అపభ్రంశక 3గా మార్చాడు. అప్పుడే తెలిసింది దీనికి ఏంటండి
దండిన్ సెడ్ దట్ అప్పర్ బ్రహ్మోస్ ఇస్ ద డైలెక్ట్ ఆఫ్ ద కామన్ ఫ్లోక్. ఇంకా దండిన్ అని ఒక ఉంటాడు కదా, దండిన్ అప్పర్ బ్రహ్మస్ అనే లాంగ్వేజ్ ఇది కామన్ పీపుల్కి సంబంధించింది అని చెప్పి అట్లా చెప్పాడు. ఇంకా మేజర్ వర్క్స్ ఇందులో ఏముంటుందంటే పుష్పదంతాస్ మహాపురాణ, దిగంబర జైన్ టెక్స్ట్, ధనపాలాస్ భవిష్యతః. ఇందులో ఇందులో ఏమేమి రాశారు అంటే మహాపురాణ అనేది దిగంబర జైన్ సంబంధించిన వాళ్ళది. రాసింది ఎవరంటే పుష్పదంతాస్ మహాపురాణ. ఇది అపబ్రహ్మస లాంగ్వేజ్లో రాశారు. ధనపాల వచ్చేసి భవిష్యతక రాశారు. నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ వచ్చేసి మోడర్న్ ఇండియా లాంగ్వేజెస్లో వచ్చేసి ఇందులో ఏమేమి ఉంటాయంటే హిందీ, అసమీస్, బెంగాలీ, గుజరాత్, మరాఠీ, సింధు, రాజస్థానీ, సింధీ, ఒడియా, ఉర్దూ ఇవన్నీ కూడా మోడర్న్ ఇండో యూరోపియన్, ఇండో ఆరియన్ గ్రూప్ అని ఉంటుంది. ఇవన్నీ 1000 AD తర్వాత వచ్చినవి. ఇవి నార్థన్, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ అని ఉంటారు. రొమానీ అని ఒక లాంగ్వేజ్ ఏంది అంటే అది ఇండో ఆరియన్ లాంగ్వేజ్. ఇది కూడా న్యూ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ స్పోకెన్ ఎక్స్క్లూజివ్ అవుట్ సైడ్ ది ఇండియన్. ఇది మన ఇండియాలో లేదు కానీ ఇండో ఆరియన్కి సంబంధించిన లాంగ్వేజే ఇది. ఇక్కడ ఒకటి ఉంటుంది బెంగాలీ లాంగ్వేజ్ మూమెంట్. ఏంటంటే మన ఇండియా పాకిస్తాన్ ఏర్పడాక బెంగాలీస్ ఏమైందంటే వాళ్ళు అప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ బెంగాల్, అక్కడ పాకిస్తాన్ ఉండేది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు పోస్ట్ ఆఫీస్ ఉర్దూ లాంగ్వేజ్ మాత్రమే వాడేవాళ్ళు. ఇంకా బాంగ్లా వాడేవాళ్ళు కాదు. సో అలా బెంగాలీ లాంగ్వేజ్ మూమెంట్ ఈస్ట్ పాకిస్తాన్ విచ్ ఈస్ నోన్ యాస్ బంగ్లాదేశ్ స్టార్ట్ అయింది అక్కడ. ఇది ఫస్ట్ ఎవరు చేశారు అంటే ఇది ధీరేంద్రనాథ్ దత్తా ఈస్ట్ పాకిస్తాన్ నుంచి చేశాడు. పాకిస్తాన్ అసెంబ్లీలో చెప్పాడు అన్నట్టు. అప్పుడు ఇంకా ర్యాలీస్ జరిగినాయి, పోలీస్ ఫైరింగ్ జరిగి అవంతా అయ్యి చనిపోయారు చాలామంది. సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత బెంగాలీ లాంగ్వేజ్కి ఒక స్టేటస్ కూడా ఇచ్చింది, ఆఫీషియల్ స్టేటస్. తర్వాత ఇంకా ఏం చేసిందంటే మన యునెస్కో ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అమోడ్ చేసింది. ఇప్పుడు 21 ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. In order to promote awareness of linguistic and cultural diversity and to promote multilingualism, the day was formally recognized by UN in 2002, which was also established in 2002 as the International Year of Languages. 21 ఫిబ్రవరి ఏమంటాము అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. 2008ని ఇంకా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్ అలా అని చేస్తాం. ఇది బెంగాలీ లాంగ్వేజ్ మూమెంట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్లాసికల్ సాంస్క్రిత్ యాజ్ ఎ వెహికల్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సాంస్క్రిత్ ఇక్కడ సాంస్క్రిత్ గ్రామర్ డెవలప్ అయింది పాణినితోన. ఇది ఎప్పుడు డెవలప్ అయింది? 400 BCలో డెవలప్ అయ్యింది. పాణినితోన డెవలప్ అయ్యింది ఇది. ఎప్పుడు 400 BCలో. ఏ దాంతో అష్టాధ్యాయి అనే ఒక బుక్, గ్రామర్ వచ్చేసి అష్టాధ్యాయి, పాణిని అష్టాధ్యాయి ఉంటుంది. ఇది ఓల్డెస్ట్ బుక్ ఇన్ సాంస్క్రిత్ గ్రామర్, అష్టాధ్యాయి. కొన్ని బుద్ధిస్ట్ లిటరేచర్ మహాయానకు ఈనయానకు స్కూల్ సంబంధించి కూడా సంస్కృతిలోనే ఉన్నవి. మహావాస్తు అని ఒక ఈనయాన స్కూల్, బుక్ మహావాస్తు ఆఫ్ విచ్ ఈనయాన సంబంధించిన స్కూల్. అందులో ట్రోవ్ ఆఫ్ స్టోరీస్ అండ్ రిటర్న్ ఇన్ మిక్స్ ఆఫ్ సంస్కృత్, పాలి, ప్రాకృత్. మహావాస్తు అన్న బుక్ ఈనయానక్ స్కూల్కి సంబంధించిన సంస్కృత్, పాలి, ప్రాకృతిలో రాశారు. లలిత విస్తార సూత్ర ఇది మహాయానకు సంబంధించింది ఒక టెక్స్ట్. అండ్ అశ్వఘోషస్ బుద్ధ చరిత్ర కూడా సంస్కృతిలోనే రాశారు. అశ్వఘోషకు సంబంధించిన బుద్ధ చరిత్ర కూడా సంస్కృతిలో రాశారు. లలిత విస్తార సూత్ర అనేది కూడా. సంస్కృత్ అనేది is the only language that transcended the barriers of regions and boundaries.
నార్త్ టు సౌత్ అండ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ దెర్ ఇస్ నో రీజన్ ఇన్ ఇండియా దట్ హ్యాస్ నాట్ కాంట్రిబ్యూటెడ్ టు. ఈ సంస్కృత్కి అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. సంస్కృత్ కూడా ఇండియా మొత్తం ఎఫెక్ట్ అయ్యింది అన్నట్టు. ద చేస్ట్ ఫార్మ్ ఆఫ్ సాంస్క్రిట్ డెవలప్. ఇప్పుడున్న ప్రజెంట్ సాంస్క్రిట్ ఎప్పుడైనా 300 ఇనిషియల్ బేసిక్ ఎప్పుడైనా 300-200 బీసీలో చెప్పయింది. అండ్ వాజ్ రిఫైన్డ్ వర్షన్ ఆఫ్ వేదిక్ చేస్ట్ ఫార్మ్ అంటే 2 ఫార్మ్స్ వచ్చేవి. చేస్ట్ ఫార్మ్ ఫస్ట్ the chaste form of Sanskrit developed between and a refined version of Vedic Sanskrit. రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రుద్రమాన్ 1 at జునాగర్లో ఉంటుంది. గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్, గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ అని ఒకటి ఉంటుంది. గిర్నార్ రాక్ ఇన్స్క్రిప్షన్ అది రుద్రదామన్ వాట్ ఎట్ జునాగర్ దగ్గర రుద్రదామన్. ఈ గుజరాత్లో ఉంటుంది. అక్కడ మన సంస్కృత ఎవిడెన్స్ ఉంటుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చెబ్రోలు ఇన్స్క్రిప్షన్, శాతవాహన కింగ్ విజయ, అది కూడా సంస్కృతిలోనే ఉంటుంది. చెబ్రోలు ఇన్స్క్రిప్షన్, చెబ్రోలు ఇన్స్క్రిప్షన్ ఇది శాతవాహనకు సంబంధించింది, ఏపీలో ఉంది. అది కూడా ఒకటి ఉంటుంది. గుప్తా పీరియడ్లో కూడా వాడారు. సంస్కృత పోయిటరీ ఉంటుంది. దిస్ వాస్ కంప్లీట్లీ పీరియడ్ ఆఫ్ ప్యూర్ లిటరలీ విచ్ ఇస్ మహాకావ్యస్ ఎపిక్స్ అండ్ ఖండ కావ్యస్ సెమీ ఎపిక్స్ క్రియేట్ అయినాయి గుప్తా పీరియడ్లో. గుప్తా పీరియడ్లో ఏంటంటే ఆర్నెట్ రిగార్డ్ టు ద ఆర్నెట్ స్టైల్ ఇన్ రిటర్న్ మెనీ ఆఫ్ ద ప్లేస్ డెవలప్డ్ డ్యూరింగ్ గుప్తా టైంలో సంస్కృతిలో ఎక్కువ రాశారు. సంస్కృత్ లాంగ్వేజ్ బై ద క్యారెక్టర్స్ ఆఫ్ హై వర్ణ అండ్ యూజ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్ బై ఉమెన్ అండ్ శూద్రాస్. ఓకే, ఇలా ఉండేది.